శంకర పెట్టవుగర. Hello guys, good morning. Finally today is game changer day. సో యాక్చువల్లీ 4 o'clock షోకి వెళ్ళాలి, బట్ డ్యూ టు పర్సనల్ రీజన్ వెళ్ళలేకపోయాను. ఇప్పుడు 7 o'clock షోకి వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఎక్కడ సినిమా చూస్తున్నాను, ఏ థియేటర్లో చూస్తున్నాను, సినిమా రెస్పాన్స్ అయింది అన్ని చూసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్ విచిత్ర కథలు. చలి చంపేస్తుంది భయో. సో ఫైనల్ రీచ్డ్ థియేటర్ తారక రామ సినిప్లెక్స్. ఇది సిచ్యువేషన్ థియేటర్ దగ్గర. ఐ థింక్ రెనోవేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ సినిమాకి వస్తున్నాను నేను. బిఫోర్ రెనోవేషన్ ఐ థింక్ ఫిదా చూసాను అనుకుంటా. చూద్దాం థియేటర్ లోపల ఎలా ఉందో. హలో గాయస్, ఫైనల్లీ షో టైం. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్తున్నాను. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మీట్ అవుతాం. బాయ్. హాయ్ గాయస్, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే చాలా బాగుంది. గేమ్ చేంజింగ్ మూమెంట్ అనమాట మూవీకి. అండ్ సమ్ మూమెంట్స్ ఆర్ గుడ్, పర్లేదు. కాకపోతే లవ్ ట్రాక్ చాలా బోరింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. హోప్ శంకర్ విల్ బి బ్యాక్. ఐ థింక్ సో. ఫుల్ రివ్యూ ఆఫ్టర్ రివ్యూ డీటెయిల్గా ఆఫ్టర్ మూవీ డీటెయిల్గా మాట్లాడుతాం. ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ చూడటం జరిగింది. సో స్పాయిలర్స్ ఏం లేకుండా మనం రివ్యూ మాట్లాడేసుకుందాం టకటగా. సో వెల్కమ్ టు మై ఛానల్ విచిత్ర కథలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫటాఫట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో స్టోరీ విషయానికి వస్తే, రామ్దేవ్ మన రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్కి ఐఏఎస్గా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వస్తారనమాట. సో ముఖ్యమంత్రి కొడుకైన మోతీదేవితో, అంటే మన అశేష్ సూర్యతో ఇద్దరు క్లాష్ అవుతుంది ఒక విషయంలో. సో వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎలా నడిచింది, అసలు ఈ అప్పన్న ఎవరు, అప్పన్నకి రామ్దేవ్కి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. సో కమింగ్ టు ద పాజిటివ్స్, నాకు బాగా నచ్చిన పాజిటివ్ థింగ్ ఏంటంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. ఫ్రమ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో కానీ, ఏది సాంగ్ అయినా కానీ, ఫైట్ అయినా కానీ, ఎమోషన్ అయినా కానీ, ఏదైనా కానీ సూపర్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిలిం. స్టూడెంట్ రోల్ నుంచి ఐపీఎస్ రోలు, ఐఏఎస్ రోలు, పొలిటీషియన్గా అప్పన్న క్యారెక్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ క్యారెక్టర్లో ఉన్న షేడ్స్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు అనమాట. మీకు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు అన్నమాట. అండ్ మెయిన్లీ అప్పన్న క్యారెక్టర్లో జస్ట్ లీవ్డ్ ఇట్. మీకు చిట్టిబాబు అలా కనిపిస్తాడు ఆ క్యారెక్టర్లో. మీకు ఆ క్యారెక్టర్కి ఈజీ కనెక్ట్ అయిపోతాం మనం, ఆ పర్ఫార్మెన్స్కి కానీ, ఆ క్యారెక్టర్ కానీ. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి బీజిఎం బై తమన్. సో ఎక్కడైతే మీకు బీజిఎం కావాలో అక్కడే పర్ఫెక్ట్గా బీజిఎం ప్లే చేస్తారు అనమాట. లైక్ రామచ్చర అనే సాంగ్ థీమ్ తీసుకొని ఆ థీమ్ని ఎక్కడైతే ఏ సిచ్యువేషన్లో ఎలివేట్ అవుతుందో ఆ సిచ్యువేషన్లో పర్ఫెక్ట్గా బీజిఎం యూజ్ చేశాడు. ఇంకా మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ అయితే ఇంత బాగా బీజిఎం వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు. చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో వచ్చే మదర్ సెంటిమెంట్లో యూజ్ చేసిన బీజిఎం సీన్ చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ ఎస్జే సూర్యకి సపరేట్గా ఒక ట్రాక్ ప్లే చేశాడు. ఆ ట్రాక్ మాత్రం నాకు బాగా నచ్చింది మాట. బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకైతే ఆ ట్రాక్. సో ఎస్జే సూర్య ఎంట్రీ వచ్చేటప్పుడల్లా. సో మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిలిం ఈజ్ తమన్ అన్నమాట. సో ద బెస్ట్ ఇచ్చాడు. తన నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో బీజిఎం నుండి ఎక్కడ నెగిటివిటీ లేకుండా ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు అనమాట తమన్. అండ్ సాంగ్స్ అలా చాట్ బాగా వస్తాయి. అన్ని సాంగ్స్ చాలా పాపులర్ అయినాయి. సాంగ్స్ చూసి మేము తర్వాత మాట్లాడుతాం దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. సో మన దిల్మామ తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన మూవీ ఇదే అనమాట. సో ఓన్లీ సాంగ్స్కే 78 crores దాకా పెట్టారు. అదే 78 crores మన అడివిశేష్ ఇస్తే 2-3 సినిమాలు తీసుకునేవాడు హాయిగా. అండ్ ఆ గ్రాండ్నెస్, ఆ రిచ్నెస్ ఎవ్రీ ఫ్రేమ్లో మనకి కనిపిస్తుంది. ఇంత పెట్టాడో మన దిల్మామ అనిపిస్తుంది ఈ సినిమా కోసం. రిమైనింగ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, ఆఫ్టర్ రామ్ చరణ్ తర్వాత నాకు బాగా నచ్చిన యాక్టర్ అంజలి గారు అనమాట. సో తన పోర్షన్ సెకండ్ హాఫ్లో అప్పన్న వైఫ్గా యాక్ట్ చేశారు. సో చాలా న్యాచురల్గా, చాలా రియలిస్టిక్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఒక సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది మదర్ అండ్ సన్ మధ్య. అక్కడైతే ఇంకా పీక్స్ పర్ఫార్మెన్స్ అనమాట. షీ ఈజ్ ద సోల్ ఆఫ్ ది ఫిలిం.
సో అఫ్ కోర్స్ నెక్స్ట్ వచ్చేసి అబ్జయ్ సూర్య గారు. తన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. తనకి ఒక ఈ రోల్ ఇచ్చి ఇట్లా చేయండి అంటే చాలు దాంట్లో జీవించేస్తాడు తను. సో సీరియస్ సిచ్యువేషన్లో తన కైండ్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ తన కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఆ రోల్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారనమాట. నాకు అజయ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అంజలి గారిది, అజయ్ సూర్య గారిది. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ గారు, సముద్ర గారిని వాళ్ళ రోల్లో ఓకే. శ్రీకాంత్ గారికి కొంచెం ఉన్నా కానీ సముద్ర గారికి అంత ఏం స్కోప్ ఉండదు ఆ క్యారెక్టర్కి. నాకు సునీల్ గారి యాక్టింగ్ బాగా నచ్చింది అనమాట. అది అఫ్ కోర్స్ అదే తను సినిమాతో ఒక సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా నడరు, సైడ్గా నడుచుకుంటూ వెళ్ళాలి. అది మనకి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కాకపోతే యాజ్ ఎ పర్ఫార్మర్గా అది చేయడం చాలా కష్టం. కాకపోతే సునీల్ గారు చాలా ఈజీతో చేశారు. ఆ క్యారెక్టర్లో ఉంటూ తన కైండ్ ఆఫ్ పంచెస్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా డన్ ఏ గుడ్ జాబ్, మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ క్యారెక్టర్స్కి, వాళ్ళ రోల్స్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని శంకర్ సార్ మూమెంట్స్ అనమాట. సో స్టార్టింగ్ పర్లేదు, చాలా బాగా స్టార్ట్ అవుతుంది. ఐఏఎస్ ఎలా ఉంటారు అని చూపిస్తారు, వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఐఏఎస్ గురించి చెప్తే ఒక సీన్ నాకు బాగా నచ్చింది. ఇది కదరా శంకర్ సీన్ అని అనిపించింది అనమాట. నెక్స్ట్ ఒక హై మూమెంట్ కోసం వెయిట్ చేసిన టైంలో ప్రీ ఇంటర్వెల్ వస్తుంది అనమాట. ఒక హై ఫీల్ అవుతాం మనం ఆ ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్కి. పర్ఫెక్ట్ బ్యాంగర్ అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ ఎందుకు వచ్చామో అనుకున్న టైంలో పర్ఫెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది వర్కౌట్ అయ్యింది. నెక్స్ట్ అప్పన్న పోర్షన్స్ చాలా బాగా రాసుకున్నారు. అంటే ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు ఏదైతే శంకర్సాలో మిస్ అవుతుందో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో, అది ఈ సినిమాలో కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించింది నాకైతే. మెయిన్గా ఆ పోర్షన్స్ కానీ, అక్కడ వచ్చే ఎమోషన్స్ కానీ, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద సోల్ ఆఫ్ ది ఫిలిం అనమాట. అంటే గేమ్ చేంజర్కి ఒక చేంజ్ అయ్యే సీన్ ఏంటంటే ఇది అప్పన్న అనే పోర్షన్స్ అనమాట. చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంత బాగా వర్కౌట్ అవుతాయని నేను అనుకోలేదు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్. శంకర్ సార్ ప్రీవియస్ ఫిలిం ఇండియన్ 2తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ ఫిలిమే అనిపించింది నాకైతే ఓవరాల్గా. అంటే ఓకే, కొన్ని గుడ్ మూమెంట్స్ ఉన్నాయి అంతే. అంటే మరీ ఫిలిం అని నేను చెప్పను, ఓకే గుడ్ ఫిలిం. ఎడిటింగ్ ఈజ్ గుడ్, అంటే కొన్ని పోర్షన్స్లో బాగానే ఉంది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ నాకు నచ్చింది, అంటే నాకు నచ్చింది కానీ చెప్తున్నా, నేను రాసుకున్నది కొరియోగ్రఫీ నాకు అసలు ఎక్కలేదు, నాకు నచ్చలేదు అసలు. అదైతే సాంగ్ విజువల్గా చాలా గ్రాండర్గా ఉంది, కానీ ఆ స్టెప్స్, ఆ హీరో వేసే స్టెప్స్ ఏమి నాకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నాకు వర్కౌట్ అవ్వలేదు, మీకు కూడా వర్కౌట్ అయితే ఓకే. సో నెక్స్ట్ నెగిటివ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఓకే బాగానే స్టార్ట్ అవుతుంది, ఐఏఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీన్స్, వర్కౌట్ అయ్యే సీన్స్ వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే లవ్ ట్రాక్ అనేది దోప్ అనే సీక్వెన్స్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బోరింగ్ ఫీల్ అవుతాం మనం. ఏంద్రా ఈ దోప్, ఏంద్రా ఈ లవ్ ట్రాక్, ఏంద్రా అని ఒక తల పట్టేసుకుంటాం అన్నమాట. చాలా బోరింగ్ సీన్స్ ఉంటాయి. మినిమం ఒక 30 to 40 minutes దాకా బోరింగ్ కొట్టేస్తాం, మనకి ఏం అనిపించదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే అయిపోయింది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అప్పన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, గోయింగ్ గుడ్, చాలా పోర్షన్ చాలా బాగుంది, పర్లేదు, శంకర్ బాగానే తీసారు అనిపిస్తుంది. ఎప్పుడైతే అప్పన్న పోర్షన్ కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ కమర్షియల్ ఎలిమెంట్ స్టార్ట్ చేస్తారు మన శంకర్ అనమాట. సో తెలుగు నేటివిటీ తగ్గట్టు చేసా అని అన్నాడు కదా. సో మేబీ కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకొని ఓకే తెలుగు ఆడియన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలేమో అన్నట్టు చాలా మూమెంట్స్ ఉంటాయి. అంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఉంటుంది అనమాట అజయ్ సూర్యకి, రామ్ చరణ్కి. సో ఆ తర్వాత వచ్చే మూమెంట్స్ కానీ, సీన్స్ కానీ అంత ఇంట్రెస్టింగ్గా, ఇంపాక్ట్గా అనిపించదు. ఏదో సీన్లు వస్తున్నాయి, చూస్తున్నాము, ఎలివేషన్ పడుతున్నాయి అని అనిపిస్తే కానీ ఆ ఇంపాక్ట్ అనేది మన ఆడియన్స్లో మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. ఏమైందిరా శంకర్కి, ఏమైందిరా, ఎందుకు ఇలా తీస్తున్నారు అని ఒక ఫీల్ అయిపోతాం, ఒక బాధ ఫీల్ అయిపోతాం మనం. శంకర్ సార్ ఏమనుకున్నారంటే ఎలివేషన్స్ ఇద్దాము, హీరోకి స్లో మోషన్ షార్ట్స్ పెడదాము, ఇంకా జనాలు పిచ్చెక్కిపోతారు అనుకున్నారేమో. కాకపోతే తెలుగు ఆడియన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ వదిలేసి కంటెంట్ని పట్టుకుని చాలా రోజులు అయిందనే విషయం శంకర్ సార్కి తెలియదేమో. నువ్వు చిన్న కంటెంట్, నువ్వు చిన్న హీరోనా, పెద్ద డైరెక్టర్, ఏదంటే ఏది చూడరు, కంటెంట్ ఉండే చాలు సినిమా హిట్ అయిపోతుంది. సో ఆ పాయింట్ని ఎలా మిస్ అయ్యారో శంకర్ సార్ నాకు అర్థం కాలేదనమాట. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి చాలా కన్వీనియంట్గా ఉంటాయి అనమాట. లైక్ అప్పటికప్పుడు కలెక్టర్ వచ్చి నువ్వు మా ఏరియాకి రావద్దు అనడము, అప్పటికప్పుడు హీరో ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవ్వడము, మళ్ళీ ఐఏఎస్ నుంచి పొలిటీషియన్ అవ్వడము, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అవ్వడము, ఇవన్నీ చాలా కన్వీనియంట్గా అయిపోతూ ఉంటాయి. అంటే హీరో ఏం కావాలనుకుంటే అమ్మడే అయిపోతాడు వాడంతే. కానీ అది ఎందుకు అయిపోతాడు, దాని వెనకాల లాజిక్ అనేది ఎవరు చూపించలేదు అసలు, కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయాడు అనమాట. నాకైతే చాలా నచ్చలేదు ఆ క్వశ్చన్స్ అయితే. మెయిన్గా ఎందుకు ఇలా చేశారు, దీని వెనక ఏదైనా రీజన్ ఉందా అనే దాన్ని కూడా
అంత ఇంపాక్ట్ఫుల్ చూపించలేదు అనిపించింది నాకైతే. ద యూసేజ్ ఆఫ్ మైక్రోబోట్ అంటే హీరో ఎలివేషన్ అయినా కానీ, లేకపోతే ఆ సాంగ్ అయినా కానీ, ఏదైనా కానీ కెమెరా అటు ఇటు 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 తిరుగుతూనే ఉంటది. ఎందుకంత స్లో మోషన్ పెట్టారో, దాన్ని ఎందుకు అన్ని సార్లు యూజ్ చేశారో నాకు అస్సలు అర్థం కాలేదు. ఈవెన్ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా దాన్ని యూజ్ చేశారనమాట. ఎందుకు అంతలా యూజ్ చేయాల్సి వచ్చి నాకు అర్థం కాలేదు. ఇండియన్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ అప్పుడు ఇదే యూజ్ చేశారనమాట. నాకు అది ఎంతగా యూజ్ చేయాల్సి వచ్చిందో నాకు అసలు అవసరమే లేదనిపించింది. అదైతే మైక్రోబోర్డ్ సీక్వెన్స్ అదంతా ఎడిటింగ్ పాజిటివ్ లో చెప్పాను ఎడిటింగ్ బాగుందని. కానీ ఎడిటింగ్ సరిపడ్డ మూమెంట్స్ ఎలిమెంట్స్ నాకు ఎందుకో లేవని అనిపించింది అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ గానే ఉంటుంది ఎడిటింగ్, అంతా కట్స్ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే దానికి తగ్గ మూమెంట్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ సీన్స్ కానీ ఏముండవు అన్నమాట. సో లైక్ మీరు ఈ సినిమా చూసండి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా, అది స్క్రీన్ ప్లే ఎడిటింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటది అనమాట. కాకపోతే అందులో పెద్ద మ్యాటర్ ఉండదు. సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతుండే కానీ మ్యాటర్ పెద్ద గేమ్ ఉండదు, ఏం ఎక్కదు మనకి. అసలు ఏం సీన్లులా ఇదంతా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి అమ్మ ఎప్పుడైపోతుందా సినిమా, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్న ఫీల్ తీసుకొస్తుంది అనమాట. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి సీక్వెల్ లేకుండా ఈ పాటలోనే అయిపోగొట్టారు సినిమాని. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నేను చాలా సాటిస్ఫై అయిన థింగ్ అనమాట అది. ఓవరాల్ గా నాకు నచ్చిన పాజిటివ్ వచ్చేసి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అండ్ బీజిఎం అండ్ అంజలి పర్ఫార్మెన్స్, రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, అప్పన్న పొజిషన్ అది బాగా నచ్చాయి అనమాట. ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ కు చాలా బాగా నచ్చాయి నాకు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్స్ వచ్చేసరికి ఇంకా అలానే చెప్పిందే, కొరియోగ్రఫీ నచ్చలేదు అండ్ ఆ లవ్ ట్రాక్, ఆ కామెడీ ట్రాక్ పెద్ద వర్కౌట్ అవ్వలేదు అండ్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదనిపించింది నాకైతే. సో దట్ ఈస్ ద నెగిటివ్స్. ఇంకా ఓవరాల్ ఫైనల్ వర్క్ చెప్పాలంటే ఇట్ ఈస్ బిలో యావరేజ్ టు యావరేజ్ ఫిలిం అని అనిపించింది నాకైతే. బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే పక్కా చూడాల్సిందే సినిమా. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ మనీకి ఒక్కొక్క రూపాయి వస్తున్నాయి, ఒక మనీ వస్తుందంటే, జనరేట్ అవుతుందంటే దట్ ఈస్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వల్లనే. సో జనవరి 10th ఐ థింక్ 7 years బ్యాక్ అజ్ఞాతవాసి రిలీజ్ అయింది. అప్పుడు మెగా ఫ్యాన్స్ ఏం ఫీల్ అయ్యారో మేబీ ఈ జనవరి 10th కూడా అదే రిపీట్ అయిందని అనిపిస్తుంది నాకైతే. సో వెళ్ళండి సినిమాకి, వెళ్ళొద్దని అనట్లేదు. ఇది నా రివ్యూ. నాకు నచ్చింది చెప్తే నాకు నచ్చింది చెప్తున్నాను. మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. వాడు అలా చెప్పాడు వీడియో అలా చెప్పడం ఏం పట్టించుకోకండి. మీకు ఎలా అనిపిస్తే వెళ్ళిపోండి, చూసేసేయండి సినిమా. 10 మంది చెప్పుకోండి, అది మీ ఇష్టం ఇంకా. సో నాకైతే బిలో యావరేజ్ టు యావరేజ్ ఫిలిం అనిపించింది అనమాట. దిస్ ఇస్ నాట్ ఏ సంక్రాంతి ఫిలిం, అంటే సంక్రాంతి ఇలా స్టార్ట్ అవ్వద్దు అని అనిపించింది నాకు. సో రిమైనింగ్ సినిమాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. డియర్ శంకర్ సార్, ఐ లవ్ యువర్ డైరెక్షన్, ఐ లవ్ యువర్ స్టోరీస్, ఐ లవ్ యువర్ క్రియేటివిటీ, ఎవ్రీథింగ్. యు ఆర్ ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా. నేను ఇప్పుడే చెప్తాను, 2-3 ఫ్లాప్స్ వచ్చినా ఓకే, కానీ యు ఆర్ ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో నెక్స్ట్ ఫిలిం ఇండియన్ 3 అయినా కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఏదో కావాలంటే రీషూట్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ బ్యాంగర్తో కమ్బ్యాక్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ నాట్ ఎండ్. ఇంకా చేస్తూ ఉండండి, మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ స్ట్రాంగ్ కమ్బ్యాక్. ఇలాంటి సినిమా తీస్తున్నాను అనుకోలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్గా. అంటే ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనమాట. సో శంకర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. కాకపోతే మూవీ చూసాక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే, బట్ మీ డైరెక్షన్ వైజ్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. సో కమ్ బ్యాక్ సూన్, వీఆర్ వెయిటింగ్. సినిమాలు చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి. జై హింద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.